గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని, ఆర్థిక క్రమశిక్షణ అన్నదే లేకుండా చేసిందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడం తమ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని గవర్నర్ అన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపాలను, వృధా ఖర్చులను, ఆర్థిక అవకతవకలను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడం, ప్రజలకు సంక్షేమ పాలన అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. 100 రోజుల్లో మిగిలిన గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా ప్రతి విభాగం ఆర్థిక స్థితిని ప్రజల ముందు ఉంచుతామని, వారికి నిజాలు తెలియజేస్తామని గవర్నర్ చెప్పారు. గత ప్రభుత్వం చెడు పాలన వల్ల విద్యుత్ వ్యవస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని తెలిపారు. To the bad governance of the previous government, the power utilities are in deep financial crisis with a staggering debt of rupees 81,516 crore. The entire financial discipline in the state is destroyed. There is no fiscal discipline or financial prudency. My government is focused on strengthening the derailed financial situation. We will place before the people the financial condition of each and every department by releasing white papers and show them the real facts. We will be releasing the white papers as part of transparent government that will promised to the people. I promised people that we will order an inquiry into the irregularities committed and lack of quality and corruption in the construction of the Medighatta and Annaram barrages of Kalishwaram project. Our action plan will be in this direction. The government is